డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారు పుట్టుకతోనే బహుముఖ ప్రజ్ఞశాలలు. వీరిని డబుల్ ఫేస్ లేదా ద్వ్యముఖులు అని అనడం కంటే ఒకే మనిషిలో రెండు విభిన్నమైన ప్రపంచాలు ఉన్నాయని చెప్పడం సరైనది. మీరు ఎప్పుడు ఒకే ఆలోచనలతో లేదా ఒకే అభిప్రాయాలతో ఉండరు. ఒకవైపు అనర్గళంగా మాట్లాడే శక్తి, అపారమైన జ్ఞానం ఉంటే మరోవైపు గందరగోళం, ఆందోళన వారిని వెంటాడుతాయి. ఈ రెండు స్పర్శలను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగడమే వీరి జీవితంలో ప్రధానమైన సవాళ్ళు. మిథున రాశి వారు చాలా తెలివైన వారు, వేగంగా ఆలోచిస్తారు. వీరు ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరి మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త అనుభవాలను పొందటానికి ఆసక్తి వీరు ఎక్కువగా చూపిస్తారు. అయితే ఈ వేగం కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారవచ్చు. ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఏ ఒక్క దానిపైన పూర్తి స్థాయిలో నిలకడగా ఉండలేరు. దీనివల్ల వీరి ఆలోచనలు త్వరగా మారిపోతాయి. ఒక పని నుంచి మరో పనికి మారడం వీరిలో సర్వసాధారణం. ఈ స్థిరతత్వం కారణంగా వీరు తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. సామాజికంగా వీరు చాలా చురుగ్గా ఉంటారు. వీరి మాట తీరు, హాస్యం, తెలివితేటలు అందరికీ ఆకర్షిస్తాయి. వీరు అద్భుతమైన స్నేహితులు. అయితే వీరిలో ఉన్న మరో పార్శ్వం కారణంగా కొన్నిసార్లు దూరం పాటిస్తారు. తమ భావాలను పూర్తిగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. దానివల్ల భాగస్వాములకు లేదా స్నేహితులకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రేమ విషయంలో మీరు చాలా సున్నితంగా ఉంటారు, కానీ తమ భావాలను బయటపెట్టడానికి ఇష్టపడరు. వీరికి మానసికమైన అనుసంధానం చాలా ముఖ్యం. తమ ఆలోచనలను పంచుకునే భాగస్వామి దొరికితే వారితో జీవితాంతం సంతోషంగా ఉంటారు. మిథున రాశి వారు మార్పులను కోరుకుంటారు. ఒకే రకమైన పనులు చేయటం అంటే వీరికి బోర్ కొడుతుంది. వీరిని అలసటకు గురి చేస్తుంది. అందుకే వీరు మీడియా, మార్కెటింగ్, విద్యారంగం వంటి సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. ఏదైనా కొత్త పనిని నేర్చుకోవడంలో వీరికి ఆసక్తి ఎక్కువ. వీరు బహుళ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే వీళ్ళకి సవాళ్లు ఎదురైనప్పుడు తమలోని రెండో పార్శ్వం కారణంగా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. వీరి అతిపెద్ద సవాలు వారి మానసిక స్థిరతత్వం. ఆలోచనల వేగం, ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అయితే దీనికి పరిష్కారం ధ్యానం, యోగా చేయటం. ఏదైనా ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిపై పూర్తి దృష్టి పెట్టడం నేర్చుకుంటే విజయం వీరిదే. తమ భావాలను తమ సన్నిహితులతో పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. వీరు తమలోని రెండు పార్శ్వాలను ఒకదానితో ఒకటి పోటీ పడకుండా సమన్వయం చేసుకుంటే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారు తమలోని ఈ ప్రత్యేకమైన లక్షణాలు అర్థం చేసుకొని వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానానికి చేరుకోగలరు. వారి బలం వారి మేధస్సు, సంభాషణ నైపుణ్యం వారి బలహీనత, వారిలోని అస్థిరత. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం మరింత ప్రశాంతంగా, విజయవంతంగా మారుతుంది. మిథున రాశి వారికి సెప్టెంబర్ 12, 13, 14 మరియు 15 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 12 మిథున రాశి వారికి ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలపై మరింత స్పష్టత లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు చిన్న చిన్న లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు. కానీ కొత్త పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు మీ కృషికి తగిన గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. పై అధికారుల ప్రశంసలు దక్కటంతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీకు ఈరోజు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు పాత కస్టమర్లు తిరిగి మిమ్మల్ని సంప్రదించడంతో పాటు వ్యాపారంలో మీకు మంచి ఊపు అందుకుంటుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన రోజు అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈరోజు చదువులో మీరు పూర్తి ఏకాగ్రత కలిగి ఉంటారు. కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు.
ఫలితంగా మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మిథున రాశి వారి భాగస్వామితో మీకున్న బంధం మరింత బలపడుతుంది. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడం వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మిథున రాశి వారికి తలనొప్పి, అలసట వంటి చిన్నపాటి సమస్యలు ఈరోజు మీకు ఉండవచ్చు. వీటికి సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఒత్తిడికి దూరంగా ఉండాలి. మిథున రాశి వారు మీ కృషి ఎప్పుడూ వృధా కాదు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మీ భవిష్యత్ వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. కష్టపడడం ఆపవద్దు. సెప్టెంబర్ 13 మిథున రాశి వారికి ఈరోజు మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ ఊహలకు ఈరోజు రెక్కలు తొడుగుతాయి. ఆర్థికంగా ఈరోజు మిథున రాశి వారికి అనుకోని లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది పూర్వపు పెట్టుబడుల ద్వారా లేదా వారసత్వం ద్వారా కావచ్చు. అలాగే ఆస్తికి సంబంధించిన శుభవార్తలు కూడా ఈరోజు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త ప్రాజెక్టులలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సృజనాత్మక ఆలోచనలు తోటి ఉద్యోగస్తులకు పై అధికారులను ఆకట్టుకుంటాయి. సహచరుల పూర్తి సహకారం మీకు ఉంటుంది. వ్యాపారస్తులకు విదేశీ సంబంధాలు, అంతర్జాతీయ కాంట్రాక్టులు దక్కే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులు చేసేవారికి ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు కళలు, డిజైన్, సంగీతం లేదా ఇతర సృజనాత్మక రంగాలకు సంబంధించిన చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు. మిథున రాశి వారికి ప్రేమికుల మధ్య ఏదైనా చిన్న అపోహలు ఉంటే అవి తొలగిపోతాయి. వారి బంధంలో మరింత మధురత పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయానికి వస్తే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తినడం, సరిపడినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మిథున రాశి వారికి ఆశ ఉన్న చోటే శక్తి ఉంటుంది. మీరు మీపై నమ్మకంతో ముందడుగు వేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు. మీ కలలను నిజం చేసుకోండి. సెప్టెంబర్ 14 మిథున రాశి వారికి ఈరోజు కొంత ఆలోచనాత్మకంగా గడుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగినా దానికంటే ఎక్కువ ఆదాయం ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీర్చడానికి ఇది మంచి రోజు. ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, బహుమతులు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కృషికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో దీర్ఘకాలిక లాభాల కోసం పెట్టుబడులు పెడితే మంచి ఫలితం మెల్లగా వస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విద్యార్థులకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ కృషికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. ముఖ్యమైన పరీక్షల్లో విజయం సాధిస్తారు. మిథున రాశి వారికి జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి గతంలో మీకు ఉన్న చిన్నపాటి వ్యాధులు లేదా దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం అవుతాయి. మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు ప్రతి కష్టంలోనూ ఒక గొప్ప పాఠం దాగి ఉంటుంది. ఆ పాఠాన్ని తెలుసుకుంటే విజయం మీదే. సమస్యలను అవకాశంగా మార్చుకోండి. సెప్టెంబర్ 15 మిథున రాశి వారికి ఈరోజు మీకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా మిథున రాశి వారికి స్థిరమైన లాభం లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం సరిపడినంత డబ్బు మీకు ఉంటుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితం మీకు ఈరోజు లభిస్తుంది. మీ కృషి ఫలించి అంచనా వెయ్యని విధంగా గుర్తింపు వస్తుంది. కొత్త ప్రాజెక్టులకు, కీలకమైన పనులకు మీరు ఎంపిక అవుతారు. వ్యాపారస్తులకు ఈరోజు మీరు పెట్టే పెట్టుబడుల దీర్ఘకాలికంగా భారీ లాభాలను తెచ్చిపెడతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత పెరిగి మీరు అనుకున్న విజయ అవకాశాలు ఎక్కువ అవుతాయి. మీరు నేర్చుకున్న విషయాలను సరిగ్గా నేర్చుకోగలుగుతారు. మిథున రాశి వారికి సంబంధాల్లో కొంత ఆనందం, సర్ప్రైజ్లు ఎదురవుతాయి. మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. వివాహ యోగం కలిగిన వారికి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈరోజు మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. మిథున రాశి వారు ఈరోజు మీరు నాటిన విత్తనం
రేపటి మీ విజయ వృక్షంగా పెరుగుతుంది. మీ కలల వైపు అడుగులు వేయండి. విజయం మీ వెంటే వస్తుంది. మిథున రాశి వారికి ఈ 4 రోజులు ఆశ, ఆత్మవిశ్వాసం, ఆర్థిక లాభం, ప్రేమలో విజయాలను అందిస్తాయి. మీ ప్రయత్నాలను ఏమాత్రం ఆపకండి. నిరంతర కృషికి దైవ బలం తోడైతే దేవుణ్ణి దయ మీ కృషి అద్భుతమైన విజయానికి రహస్యం. మిథున రాశి వారి ఈ 4 రోజుల జాతకం వివరంగా విన్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.